తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్యోపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. శ్రీమాత్రి నమః. ఖచ్చితంగా మనం ఎవరికైనా కృతజ్ఞతాపూర్వకంగా మన జీవితంలో ఉండాలి అని అంటే అది తల్లిదండ్రులకు మాత్రం. అవును. అసలు ఎటువంటి ఇంకా రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయకుండా ప్రేమించే తల్లిదండ్రులు మాత్రమే కదా. అది తల్లిదండ్రులు అయిన తర్వాత ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది మనకి. ఓ, మా అమ్మ ఇంత కష్టపడిందా నన్ను కనడం కోసం, లేకపోతే నన్ను పెంచడం కోసం అనిపిస్తుంది ఏమో. అక్కడి నుంచి ఇంకాస్త ఎక్కువ ప్రేమతో ఉంటారు, డెఫినెట్గా గ్రాటిట్యూడ్తో ఉంటారు. అయితే ఒక జ్యోతిష పండితులుగా చెప్పండి, ఇది ఒక డిఫరెంట్గా అడుగుదాం అనుకుంటున్నాను. ఉన్న 27 నక్షత్రాల్లో చాలా తల్లిదండ్రుల్ని ప్రేమించే నక్షత్రాలు అంటూ ఏమైనా ఉంటాయా? కొంతమందిని చూస్తుంటాం, అబ్బా వాడికి వాళ్ళ అమ్మ అంటే ఎంత పిచ్చిరా బాబు, వాళ్ళ నాన్న అంటే, లేకపోతే ఇద్దరిని పిల్లలంటే ఇలా ఉండాలి, ఎంత గౌరవిస్తారో అని అనిపిస్తుంది. దీనికి జ్యోతిషం ఏమైనా ఆన్సర్ చెప్తుందండి? ఖచ్చితంగా ఉన్నాయి నాన్న. అయితే నక్షత్రాల్లో అన్ని నక్షత్రాల వాళ్ళు తల్లిదండ్రులు ప్రేమిస్తారు. అంటే వాళ్ళు నక్షత్రం వైజ్గా మనం జ్యోతిషంలో చెప్పట్లేదు, కానీ ఈ కాలం చూసుకోవాలి. ఇప్పుడున్న జనరేషన్లో అంటే పూర్వం ఏంటంటే ఇవి విషయం ఎందుకు రాలేదు అంటే, మనకి పూర్వం అన్ని కూడా టైమింగ్స్ అవి నోట్ చేసేవాళ్ళు కాదు. తర్వాత డెలివరీస్ అన్ని కూడా నార్మల్ డెలివరీస్, ఇళ్లలోనే పురుడులు పోసుకునేవాళ్ళు. ఎప్పుడైతే ఇంట్లో పురుడు పోసుకుంటున్నారో ఇంకా అప్పుడు ఏ ముహూర్తం అనేది భగవంతుడు ఇచ్చిన ముహూర్తానికి పుట్టేవాడు పిల్లలు. కానీ ఇప్పుడున్న కాలం చూసి తీసుకుంటే 50 ఏళ్ళ కింద మనం వదిలేస్తే ఇప్పుడున్న జనరేషన్ అంతా కూడా ఏంటంటే ముహూర్తాలు టైమింగ్స్ పెట్టుకొని ఇప్పుడు కూడా మీరు జ్యోతిష్యంగా నేను ఎంత చూస్తే నాకు రోజుకు ఒక 5 రోజులు చెప్తారు, మేడం ముహూర్తం పెడతారా మాకు నెక్స్ట్ మంత్ డెలివరీ అని చెప్పేసి, ఏ ముహూర్తం అయితే బాగుంటుంది, ఏ నక్షత్రం వాళ్ళని చేసుకో, మీరు అనాలిసిస్ చేస్తే నక్షత్రాల గురించి అని అందులో ప్రేమ ఉంది కదా, తల్లి ప్రేమ. ఇప్పుడు ఏ బిడ్డ అయినా బాగుండాలి, వాళ్ళ భవిష్యత్ బాగుండాలి. ఇప్పుడు నేను కూడా అంతే కదా, ముహూర్తం పెట్టుకుంటా అంటే మంచి సమయంలో. ఇప్పుడు గృహప్రవేశం చేస్తున్నాం, మంచి సమయంలో చేస్తాం కదా. పిల్లాడు పుట్టటం, వాడి 100 ఏళ్ల జీవితం అని చెప్పి ఖచ్చితంగా ఇప్పుడు అడుగుతాం ముహూర్తాలు. అందుకని ఇప్పుడు నేను ఖచ్చితంగా ఏ నక్షత్రాలు వాళ్ళైతే బాగుంటుండు, తల్లిదండ్రులకి తోడుగా ఉంటారు, అండగా ఉంటారు అని చెప్పేసి కొన్ని అనాలిసిస్ చేశాం. అంటే 27 ఉండొచ్చేమో, నా అనాలిసిస్ లో తేలిండు ఈ నక్షత్రాలు. అందుకే నేను మిగతా వాళ్ళు చేయట్లేదు, ప్రేమించడం అని అనడానికి నాకు రైట్ లేదు. ఎందుకంటే నేను ఇప్పుడు దాకా నేను అనాలిసిస్ చేసిన నక్షత్రాల్లో నేను ఫెయిల్ అవ్వని నక్షత్రాలు అంటే, ఇప్పుడు నేను ఖచ్చితంగా ఈ నక్షత్రం వాళ్ళని మీరు చేసుకుంటే వీళ్ళు ఎలా ఉంటారు, ఈ నక్షత్రం పుడితే వాళ్ళు ఇలా ఉంటారని చెప్పినప్పుడు ఆ మాట జరుగుతుంది. ఆ జరిగే నక్షత్రాలు ఇవి. సో ఆ నక్షత్రాల వల్ల ఏంటంటే లాభాలు మనకి, మిగతా వాళ్ళు చేయరని అర్థం కాదు ఇక్కడ. మిగతా వాళ్ళు కూడా ఖచ్చితంగా ప్రేమిస్తారు తల్లిదండ్రులని. రేషియో పరంగా వీళ్ళు కాస్త ఎక్కువ, వీళ్ళేనా సహజంగా వీళ్ళు ఎటువంటి సిచ్యువేషన్ అయినా సరే మౌల్డ్ అవ్వకుండా వాళ్ళు దాని మీద ఆ వర్డ్ మీద నిలబడే వాళ్ళు వీళ్ళు. ఓకే, ఏ సిచ్యువేషన్ కానివ్వండి కానీ వాళ్ళ వర్డ్ మీద నిలబడతారు. అది ఆ నక్షత్రాలు, ఈ నక్షత్రాలు అనమాట. ఓకే. సో తల్లిదండ్రులని ప్రేమించడం అనేది ఇవాళ అందరూ మేము అది పెద్ద విషయం ఏంటి అనుకుంటారు, కానీ చాలా విషయాలు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ తల్లిదండ్రులను ప్రేమించడం అంటే ఏదో వాళ్ళు చెప్పిన చదువు చదవడమో, వాళ్ళు చెప్పిన ఉద్యోగం చేయడమో, వాళ్ళు చెప్పిన పిల్లల్ని చూసి పెళ్లి చేసుకోవడమో కాదు. వాళ్ళ ఎమోషన్ని మనం క్యారీ చేయడం, అంటే వాళ్ళకున్న బాధ్యత ఏదైతే బాధ ఉందో ఆ బాధ మనం తీర్చగలిగిన వాళ్ళే పిల్లలు. అంతేగాని మీరు ఇచ్చిన ఆస్తిని మేము పంచుకున్నాం, మీరు చెప్పినట్టే చదివాము, మీరు చెప్పినట్టే ఉన్నాం అంటే అదంతా వాళ్ళు మీ మంచి కోసం చెప్తే మనం చేస్తున్నాం. రైట్. ఇందాక మీరు అన్నారు కదా, నాకు అంటే అందరూ ప్రేమిస్తారని. అందరూ ప్రేమిస్తే వృద్ధాశ్రమాలు వచ్చేవి కావు కదా. వృద్ధాశ్రమాలు గల్లీ కోడి పుట్టుకొస్తున్నాయనంటే మరి తల్లిదండ్రులను ప్రేమిస్తున్నారా? ప్రశ్నార్థకమే. అందుకే చెప్తున్నాను, ఆ వర్డ్ మీద స్టాండ్ ఉన్న నక్షత్రాలు వీళ్ళు. ఎవరి సిచ్యువేషన్ వచ్చినా సరే ఉంటారు వీళ్ళు. మీరు ఊరిచ్చేస్తున్నారు, చెప్పేయాలి. చెప్తాను ఎందుకంటే నక్షత్రాలు చెప్పకపోతే పాపం ఎలా తెలుస్తుంది వాళ్ళకి. మొదటి నక్షత్రం మనం తీసుకుంటే శతభిష నక్షత్రం. శతభిష నక్షత్రానికి అధిపతి రాహు. ఇది కుంభరాశిలో ఉంటుంది. వీళ్ళని చూడడానికి నిజంగా వాళ్ళు మనం ప్రేమిస్తారా అని అనుకుంటాం, కానీ వీళ్ళు ప్రేమించినట్టుగా వేరే వాళ్ళు ఎవ్వరూ ప్రేమించలేరు. ఎందుకు వీళ్ళు ప్రేమించదంటే వీళ్ళు ఒక బాధ్యతగా తల్లిదండ్రులకి ఒక సేఫ్ జోను. వీళ్ళు తల్లిదండ్రులకి ఎటువంటి రెస్పాన్సిబిలిటీస్ అప్పచెప్పరు. వాళ్ళు వీళ్ళ పైన ఏదైనా రెస్పాన్సిబిలిటీ పెడితే దాన్ని పూర్తిగా చేయడమే కాకుండా మళ్ళీ వీళ్ళు రెస్పాన్సిబిలిటీ పెట్టరన్నమాట. ఒక వివాహ విషయం తీసుకోండి, ఎడ్యుకేషన్ విషయం తీసుకోండి, కెరీర్ విషయం తీసుకోండి, తల్లిదండ్రులని వాళ్ళు అనుకున్నట్టు వాళ్ళ ఎమోషన్ని ఖచ్చితంగా వీళ్ళు గౌరవిస్తారు. సో ఇక్కడ అమ్మాయిని తీసుకుంటారంటే అమ్మాయికి ఒక 10 మార్కులు ఎక్కువ వేసుకోవచ్చు. శతభిష నక్షత్రం ఎక్కువ వేసుకోవచ్చు. మాకు జాతకాలు లేవండి, టైం తెలియదండి మాకు, నేను ఎవరిని పెళ్లి చేసుకోవాలని ఎవరిని అబ్బాయి అడిగితే
శతభిష నక్షత్రం తెలిసిన అమ్మాయిని పెళ్లి చేసుకొని చెప్తారు. చేసుకొని పర్లేదు కళ్ళు మూసుకొని చేసుకోండి అని చెప్తారు. ఎందుకంటే వీళ్ళు రెస్పాన్సిబుల్ తీసుకోగలుగుతారు, ఉండగలుగుతారు. కాకపోతే గ్రహణం ఇప్పుడు లగ్నము ఒక్కోసారి గ్రహస్థితి బాగాలేక కొంచెం డిఫరెంట్ ఉన్నప్పటికీ మూలం ఏదైతే ఉందో వాళ్ళ దాన్ని స్టాండర్డే ఉంటారు వాళ్ళు 100%. సో ఒక్కోసారి అగ్రెసివ్ గా అమ్మాయి కనిపించినా మాట్లాడినా కానీ తను ఎందుకు అగ్రెసివ్ గా చూపిస్తుందో అనేది మాత్రం ఆ పాయింట్ వాల్యూగా వాళ్ళు తీసుకొని దాని వెనక ఉన్న అర్థం ఏంటి తెలుసుకుంటే ఖచ్చితంగా అమ్మాయి ఎమోషన్ కనెక్ట్ అయిపోతారు. వీళ్ళు 100% ప్రేమిస్తుంది. నెక్స్ట్ వచ్చే నక్షత్రం పునర్వసు నక్షత్రం. పునర్వసు శ్రీరామచంద్రమూర్తి నక్షత్రం. వీళ్ళు చాలా బాధ్యతగా ఉంటారు. అంటే చూడ్డానికి అలా ఉండరు, చాలా అగ్రెసివ్ గా కనిపిస్తుంటారు, కమర్షియల్ గా కనిపిస్తుంటారు. వీడు రేపు మనకు అన్నమైన పెడతాడు, వీడు అసలు ఇప్పుడే లెక్కలేస్తాడు అని చెప్పి తల్లిదండ్రులు అనుకుంటుంటారు. కానీ వాడు కానీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఫస్ట్ చెప్తారు, చూడు మీ అమ్మ నాన్న ఎంతో మా అమ్మ నాన్న అంతే. ఏ రోజున మా అమ్మ నాన్నకి ఏదైనా లోటు వస్తే ఆ రోజే నీకు నాకు ఆఖరి ఉంటుంది అని ముందే చెప్పేస్తారు. నాకు మా అమ్మ అంటే ఇష్టం, మా నాన్న అంటే ఇష్టం, వాళ్ళు చెప్పే పద్ధతి అంటే ఇష్టం, నేను ఆ పద్ధతిని ఫాలో అవుతాను, నువ్వు ఆ పద్ధతిని ఫాలో అవ్వాల్సిందని అమ్మాయి స్పష్టంగా అబ్బాయి చెప్పేస్తుంది. అలాగే అబ్బాయి కూడా స్పష్టంగా అమ్మాయి చెప్తారు. అందువల్ల ఏంటంటే వీళ్ళు బయటికి కమర్షియల్ కనిపించిన మనసులో మాత్రం తల్లిదండ్రులు చెప్పిన మాటలు మాత్రం వాళ్ళ మైండ్ లో తిరుగుతూ ఉంటే చేస్తారు. నెక్స్ట్ నక్షత్రం వచ్చేసి అంటే పునర్వసు శతభిష. పునర్వసు నక్షత్రం గురువు అధిపతి. ఖచ్చితంగా వాళ్ళు ఉంటారులేండి, గురువు గారు కదా అధిపతి. కర్కాటక రాశి, మిథున రాశి, బుధుడు ఇది కానీ వీళ్ళు మాట మీద నిలబడి బాధ్యతగా ఎండ్ ఆఫ్ ద డే వరకు ఉంటారు వాళ్ళు తల్లిదండ్రులతో. ఎటువంటి సిచ్యువేషన్ సరే అప్పుడు చేసే పరిస్థితి లేకపోతే ఒక మనిషి పెట్టేది చేపిస్తా తప్ప తీసుకెళ్ళి వదిలేయడం అని ఉండదు 100% ఉండదు. ఎక్కడో 1-2 తేడా ఉంటుంది. నేను చూసిన నక్షత్రాలు అయితే ప్రస్తుతం అయితే లేదు, ఇప్పుడు దాకా లేదు ఏంటి. నెక్స్ట్ నక్షత్రం రోహిణి నక్షత్రం. వీళ్ళు చాలా కనెక్షన్, ఎమోషన్ కనెక్షన్. తల్లిదండ్రులు ఏం చెప్తా చేస్తారు, కానీ తల్లిదండ్రులు చూసుకునే బాధ్యత మాత్రం తీసుకోరు. తల్లిదండ్రులు అనుకూలంగా ఉంటారు, ప్రేమిస్తారు, ప్రేమ చూడరు. అంటే చూసే బాధ్యత వాళ్ళకి అవకాశం ఉంటే చేస్తారు, 100% చేస్తారని నమ్మకం ఉండదు. ఇక్కడ ఏంటంటే తల్లిదండ్రులకు చెప్పిన మాట ఏదైతే ఉందో అది మాత్రం పాటిస్తారు. నువ్వు రోజు ఇది చేయాలరా అంటే అంతే, రోజు చేసేస్తారు. మా అమ్మ నాన్న చెప్పి నేను ఇది చేస్తాను, ఎవరైనా చెప్పినా వినకుండా ఆ మాట నిలబడి చేస్తారు. దీంట్లో చూడడం అనేది ఒక్కొక్కసారి వీళ్ళు ఎమోషన్ తో కనెక్ట్ అవుతుంటారు కదా, వీళ్ళ ఎమోషన్ మ్యాచ్ అయితేనే తల్లిదండ్రులతో ఉంటారు. ఇప్పుడు ఈ రోహిణి నక్షత్రమే కాదు, పుష్పి నక్షత్రం కూడా ఉంది. పుష్పి నక్షత్రం కూడా తల్లిదండ్రులు ప్రేమిస్తుంది, తల్లిదండ్రులు చెప్పిన మాట వింటుంది. కానీ వాళ్ళకి తల్లిదండ్రులకి ఒక ఎమోషన్ బాండింగ్ అనేది మ్యాచ్ అవ్వాలి. ఒక్కొక్కసారి వీళ్ళు ఉన్న ఎమోషన్కి వాళ్ళు మ్యాచ్ అవ్వకపోతే వాళ్ళు కొంచెం కమర్షియల్గా కనిపిస్తున్న తల్లిదండ్రులు, నాకు వీళ్ళు కమర్షియల్గా ఉన్నారంటే అమ్మ నాన్న అలా ఎందుకు అమ్మ మాట్లాడుతుంది వాళ్ళతో, నాయనమ్మ అలా అనకూడదు కదా, అమ్మమ్మతో ఎందుకు అమ్మ ఇంత రివర్స్ మాట్లాడుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు కనెక్ట్ అయ్యారు అనుకోండి, వాళ్ళ కనెక్షన్ అయిపోతే వీళ్ళు కనెక్ట్ అవ్వరు. కానీ వీళ్ళు చెప్పే మాటలు వింటారు. ఇది పుష్ప నక్షత్రానికి ఉంది, రోహిణి నక్షత్రానికి ఉంది. మళ్ళీ మనం తీసుకుంటే విశాఖ నక్షత్రానికి కూడా ఉంది. విశాఖ నక్షత్రం కూడా ప్రేమిస్తుంది. విశాఖ నక్షత్రాన్ని కూడా బాగా ప్రేమిస్తారు. వీళ్ళు కూడా తల్లిదండ్రులు అంటే గౌరవం, బాధ్యత అన్ని చేస్తారు. కాకపోతే ఇక్కడ అమ్మాయిలు మళ్ళీ ఉండరు, అబ్బాయిలు మాత్రం ఉంటారు. అంటే అమ్మాయిలు ప్రేమిస్తారు. ఎలా అంటే వాళ్ళ ప్రేమ కొంచెం ఫైర్ బ్రాండ్ లా ఉంటుంది. అంటే నాకు నచ్చింది, నాకు నచ్చినట్టు ఉంటాను, నాకు నచ్చినట్టు చేస్తాను, తెలుసు కదా, నువ్వు అర్థం చేసుకో అని చెప్పి అంటారు. తల్లిదండ్రులు వదలరు. తల్లిదండ్రులు వీళ్ళు ఒక మగపిల్లలాగే వాళ్ళు సాయం చేస్తూ నిలబడతారు. అబ్బాయిలు మాత్రం చాలా చక్కగా డెడికేటెడ్ గా అమ్మ ఏం చెప్తే అదే చేస్తారు, నాన్న ఏం చెప్తే అదే చేస్తారు. దీనివల్ల వాళ్ళ భార్య భర్త మధ్యలో గొడవలు, ఇబ్బందులు, కొట్లాటలు జరుగుతాయి. అయినా సరే వీళ్ళు ఏం చేస్తాం, మా అమ్మ మా నాన్న చెప్పింది నేను వదిలి రాలేను, నన్ను అర్థం చేసుకో అని చెప్పి చెప్తారు. అందువల్ల వాళ్ళు కొంచెం బాధపడతారు అబ్బాయిల విషయంలో. ఇది వీళ్ళు ఈ నక్షత్రాల వాళ్ళకి ఇవి నేను పూర్తి అనాలిసిస్ చేస్తున్న వాళ్ళ నక్షత్రాలు వీళ్ళు. అయితే ఇండిపెండెంట్ గా వీళ్ళు ఫైనాన్షియల్ గా బాగుండి తల్లిదండ్రులు ఎప్పుడు కూడా గౌరవంగా చూసుకునే నక్షత్రాలు తీసుకుంటే మనం పునర్వసు, శతభిష, తర్వాత ఆరుద్ర. వీళ్ళు తల్లిదండ్రులు బాధ్యతగా చూసుకోవడం, వాళ్ళు ఎండ్ ఆఫ్ ద డే వరకు వీళ్ళు అన్ని విషయాలా చేయడం. తర్వాత అనురాధ నక్షత్రం. అనురాధ నక్షత్రం బ్రహ్మాండంగా తల్లిదండ్రులతో ఉంటారు. వీళ్ళందరూ ఏంటంటే చూసుకుంటారు తల్లిదండ్రులని, వీళ్ళు ఉంటారు వాళ్ళతోటి. సో కంబైన్ ప్రాక్టికల్ గా వాళ్ళతో ఎలా ఉంటే వాళ్ళ అమ్మ నువ్వేం వండితే అదే తింటాను వండు అని చెప్తారు. అంత ఇష్టంగా ప్రేమిస్తారు. వీళ్ళు భార్యను కూడా అంతగా ప్రేమగా చూసుకుంటారు, అలాగే తల్లిదండ్రులు కూడా ప్రేమగా చూసుకుంటారు అనురాధ నక్షత్రం వాళ్ళు. సో ఈ నక్షత్రం వాళ్ళు వాళ్ళ జీవితంలో కష్టాలు ఉంటాయి, కానీ వాళ్ళ జీవితంలోకి వచ్చిన వాళ్ళకి ఏ కష్టం లేకుండా చూసుకునే బాధ్యత వీళ్ళది. వీళ్ళ జీవితంలో వీళ్ళ కష్టాలు వీళ్ళకి ఉంటాయి, కానీ వీళ్ళు నమ్మి వచ్చిన వాళ్ళ భార్యను కానీ తల్లిదండ్రులు కానీ ఎటువంటి కష్టం లేకుండా చూసుకుంటారు వీళ్ళు. భర్తనైనా ఒకవేళ ఆడవాళ్ళు అయితే ఇంక చెప్పట్లేదు అన్న, చాలా చక్కగా చూసుకుంటారా. ఆడవాళ్ళు అనురాధ నక్షత్రం, శతభిష నక్షత్రం, ఆరుద్ర నక్షత్రం అమ్మాయిలు.
అద్భుతంగా ఉంటారు వీళ్ళు. ఎటువంటి పనైనా క్రమశిక్షణతో చేస్తారు. అద్భుతం. ఇక్కడ మళ్ళీ పునర్వసు చేయదా అని కాదు, పునర్వసు విశాఖ నక్షత్రం, మళ్ళీ పూర్వభద్ర నక్షత్రం, పూర్వభద్ర కూడా పూర్వభద్ర నక్షత్రం. వీళ్ళ అమ్మాయిలు తల్లిదండ్రులకు విపరీతంగా సేవ చేస్తారు, కానీ కోపం వస్తే గట్టిగా మాట్లాడతారు. తల్లిదండ్రులు మళ్ళీ రివర్స్ ఆప్ చెప్తారు. దానివల్ల వాళ్ళు నేను తగ్గించేది తప్ప ఇక్కడ వీళ్ళు చూడని కాదు. పూర్వభద్ర నక్షత్రం అద్భుతంగా చూస్తుంది, తల్లిదండ్రులు సేవ చేస్తుంది, కానీ అంతే కోపం వస్తే అంతే మాట్లాడేస్తుంది. పునర్వసు నక్షత్రం అంతే, ఎంత బాగా చూసుకుంటుందో మళ్ళీ కోపం వస్తే అంత అలా మాట్లాడేస్తుంది. కానీ ఇక్కడ అనురాధ కానీ, ఆరుద్ర కానీ, శతభిష కానీ తల్లిదండ్రులు ఎదురు చెప్పి మాట్లాడడం ఉండదు. ఒకటి వాళ్ళకి మనసుకి బాధ కలిగించి తల్లిదండ్రులు మాట్లాడినా సరే, పాపం అమ్మ నాన్నకి తెలియక వాళ్ళకి ఎంత వయసు, వాళ్ళకి అంత అవగాహన ఉండదు, వాళ్ళు ఏదో పెద్దవాళ్ళు అంటారు అని చెప్పి అడ్జస్ట్ అవుతారు. ఇక్కడ అనురాధ, శతభిష, ఆరుద్ర. అందుకే నేను వీళ్ళని ఏ సిచ్యువేషన్ అయినా చేసుకొని చెప్తాను. మీకు జాతకం తెలియకపోతే ఈ 3 నక్షత్రాల అమ్మాయిని చేసేసుకొని చెప్తాను. వాళ్ళు బాగుంటారు, చక్కగా, ఇబ్బంది లేదు. చాలా ఈ కాంబినేషన్స్ మనం చూసుకుంటే 100% మన మూలం ఏదైతే ఉందో, తల్లిదండ్రులు ప్రేమించే తత్వం ఏదైతే ఉందో, వీళ్ళ వల్ల ఒక ఇంట్లో ఒక అత్తగారిని గౌరవించడం కానీ, మరుదుల్ని ప్రేమించడం కానీ, మరుదులతో సరదాగా ఉండడం కానీ, ఇవన్నీ కూడా వీళ్ళు నేర్పించగలుగుతారు. రైట్. అందుకని చూడాలి. చాలా చక్కగా తెలియజేశారండి. కృతజ్ఞతలు. నమస్కారం. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.